ఈరోజు వీడియోలోకి వచ్చి కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజర్ అండ్ రిఫ్రిజిరేటర్ ప్రైవేట్ లిమిటెడ్ ఐపీఓ లిస్టింగ్ డే స్ట్రాటజీ చూద్దాం. కేఆర్ఎన్ ఐపీఓ లిస్టింగ్ డేట్ వచ్చి 3rd October 24. 2nd October 24 హాలిడే కాబట్టి గాంధీ జయంతి ద్వారా 3వ తారీఖున లిస్టింగ్ వస్తుంది. ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చి 220 రూపీస్, జిఎంపీ వచ్చి 220 కాబట్టి టోటల్ 440. సో మార్కెట్ రేంజ్ వచ్చి 400 నుంచి 450 లోపల లిస్టింగ్ గెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓవరాల్గా ప్రాఫిట్ చూసుకుంటే 14,000 వరకు ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎవరికైతే అలాట్ అయిందో వాళ్ళకి మంచి లాభాలతో వస్తుంది అనుకోవచ్చు అనమాట. లిస్టింగ్ వచ్చి నార్మల్గానే వస్తుంది. అప్పర్ సర్క్యూట్, లోవర్ సర్క్యూట్ లాంటివి బజాజ్ ఐపీఓలో అయినట్టుగా దీంట్లో ఏమి ఉండదు అనమాట. ఎవరైతే లిస్టింగ్ గెయిన్స్ గురించి అప్లై చేసి ఉంటారో, ఎవరికైతే అలాట్ అయిందో వాళ్ళు ఏం చేయాలంటే, ఇది ఒక మంచి సెక్టర్ కాబట్టి కాంపిటేటర్స్ కూడా ఎవరు లేరు కాబట్టి లిస్టింగ్ గెయిన్స్లో బుక్ చేసుకొని లేదంటే ఫుల్గా బుక్ చేసుకోవచ్చు. లేదంటే ఎవరైతే లాంగ్ టర్మ్ ఉంచాలనుకుంటున్నారో వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని 10 to 15 షేర్స్ లాంగ్ టర్మ్కి ఉంచడం మంచిది. ఎవరైతే లాంగ్ టర్మ్ గురించి అప్లై చేశారో అదేంటంటే పాజిటివ్స్, నెగిటివ్స్ ఉన్నాయి. పాజిటివ్ ఏంటంటే మంచి సెక్టర్, ఫస్ట్ కంపెనీ మార్కెట్లో లిస్ట్ అవుతుంది. ఈ సెక్టర్లో కాంపిటేటర్స్ ఎవరు లేకపోవడం ఒక మంచి ఉపయోగపడుతుంది. అలాగే డైకిన్, వోల్టేజ్ మంచి క్లయింట్స్ ఉన్నారు ఈ కంపెనీకి. ఆర్ఓఈ వగైరా చూసుకుంటే 40% ఉంది. ఆర్ఓసి కూడా మంచిగానే ఉంది. ఫ్రెష్ ఇష్యూ మొత్తం అంతా కంపెనీ ప్లాంట్స్ వాటికి ఉపయోగిస్తున్నారు కాబట్టి ఓవరాల్గా యాంకర్ లిస్ట్ కూడా మంచిగా వచ్చింది కాబట్టి రెవెన్యూ కూడా మంచిగా గ్రోత్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే నెగిటివ్ చూసుకుంటే మనకి మొత్తం అంతా ఫ్రెష్ ఇష్యూ వాడుతున్నారు కాబట్టి డెప్త్ కూడా క్లియర్ చేసి ఉంటే ఇంకా బాగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మొత్తం రెవెన్యూ అంతా టాప్ 5 క్లయింట్స్ నుంచి రావడం వల్ల ఇది ఒకటే కొంచెం డ్రాబ్యాక్ అనమాట. ఒకవేళ మెయిన్లీ ఎవరికైనా గొడవలు వచ్చి ఆ కంపెనీతో కాంట్రాక్ట్ రద్దు అయితే దీని మీద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే రా మెటీరియల్ అది కూడా చైనా నుంచి, మలేషియా నుంచి అలాగే టాప్ కంట్రీస్ నుంచి రావడం వల్ల ఒకవేళ ఓవరాల్గా ఏమైనా కరోనా లాంటి కండిషన్ కానీ లేదంటే ఏమైనా వార్ సిచ్యువేషన్స్ కానీ వస్తే ఈ కంపెనీ మీద ఫైనాన్షియల్గా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే మనం ఇది ఒక బ్యాలెన్స్డ్ కంపెనీ కాబట్టి 50% షేర్స్ ప్రాఫిట్ బుక్ చేసుకుని మిగిలిన 50% షేర్స్ లాంగ్ టర్మ్ గురించి ఉంచుకుంటే మేబీ 3-4 ఇయర్స్కి మంచి లిస్టింగ్ గెయిన్స్లో ఓవరాల్గా టార్గెట్ వచ్చి ఒక 700, 800 లేదా 1000 వరకు 3-4 ఇయర్స్లో వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎవరికైతే అలర్ట్ అవ్వలేదో వాళ్ళు ఏం చేయాలంటే, ఇది యాక్చువల్లీ మార్కెట్లో లిస్ట్ అవ్వకముందే దీని మార్కెట్ వాల్యూ చూసుకుంటే 13,000 crores ఉంది. లిస్ట్ అయిన తర్వాత దీన్ని డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి 26,000 crores వరకు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ కాబట్టి ఒకవేళ రేపు లిస్ట్ అయిన తర్వాత 400 to 450 రేంజ్లో లిస్ట్ అయితే ఒకవేళ ప్రాఫిట్ బుకింగ్ అవి చేసుకున్న తర్వాత మేబీ 380, 390 రేంజ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ మనం బై చేసుకుంటే మేబీ 450 రేంజ్ వరకు మళ్ళీ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓవరాల్గా ఇది 3 to 5 ఇయర్స్ లోపల మనం బై చేసుకొని లాంగ్ టర్మ్ గురించి ఉంచుకుంటే మనకి మంచి లిస్టింగ్ గెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడైనా డౌన్ వస్తే మాత్రం బై అండ్ డిప్ స్ట్రాటజీ వాడుకొని అది వాల్యూని యావరేజ్ చేసుకుంటూ ఉంటే మంచిది. అలాగని షార్ట్ టర్మ్ గురించి గ్యారంటీ ఉండదు ఫర్ షార్ట్ టర్మ్ గెయిన్స్కి. అలాగే నెక్స్ట్ అక్టోబర్లో వచ్చే షార్ట్ టర్మ్ గెయిన్స్ గురించి మనం చూద్దాం. ఇప్పుడు అక్టోబర్లో వచ్చే ఐపీఓస్ ఏంటంటే గరుడ కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్. ఇది వచ్చి October 8th నుంచి 10th ఓపెన్ అవుతుంది. అలాట్మెంట్ డేట్ వచ్చి 11th October. ప్రైస్ వచ్చి 92 రూపీస్ నుంచి 95 రూపీస్. జిఎంపీ నిల్ అంటే జిఎంపీ ఇంకా ఏం ఓపెన్ అవ్వట్లేదు. ఎఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వచ్చి 9th October నుంచి 11th October. అలాట్మెంట్ డేట్ వచ్చి 14th October. దీని ప్రైస్ కూడా ఇంకా మార్కెట్లోకి చూపించట్లేదు. జిఎంపీ కూడా ఇంకా జీరోగానే చూపిస్తుంది. హుండై మోటార్స్ ఇండియా లిమిటెడ్ వచ్చి 22 days వచ్చాయి. అదేంటంటే 16 to 18 October 24. జిఎంపీ చూసుకుంటే డే బై డే తగ్గుతూనే ఉంది కాబట్టి ఏప్రిల్ యాక్చువల్లీ సెబీకి వచ్చిన న్యూస్ ప్రకారం అప్పుడు జిఎంపీ చూసుకుంటే 500 ఉంది లాస్ట్ మంత్లో. సో ఈ మంత్కి వచ్చేటప్పటికి 363 వచ్చింది. ఓవరాల్గా జిఎంపీ తగ్గుతుంది. ఒకసారి దాని ప్రైస్ తర్వాత లిస్టింగ్ డేట్స్, యాంకర్ లిస్ట్ ఇవన్నీ వచ్చిన తర్వాత
ఓవరాల్గా మనం చూసుకుంటే దాన్ని బట్టి అప్లై చేయాలా లేదా అన్నది డీటెయిల్గా అనాలిసిస్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో చూద్దాం.